ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క సొత్తువై ఉన్నావు. ఆయన నిన్ను కనియున్నాడు కాబట్టే నీవు ఆయన కుమారుడిగా ఉన్నావు. కానీ నీవు అంగీకరించడం లేదు. ఎందుకంటే నువ్వు ఈ లోకాశల్లో పడిపోయి నీ తండ్రి ఎవరో, అసలైన తండ్రి నీకు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు మనకిచ్చింది అదే. అయితే ఆ ఆజ్ఞానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. మనము ఆయనకి కుమారులుగాను ప్రజలుగాను ఉంటాము. ఆయన ప్రజలై ఉన్న మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మన చుట్టూ దేవుడు ఆయన కంచెని వేసి కాపాడుతూనే వస్తున్నాడు. కనుకనే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా సరే మరలా క్షేమంగా మరలా ఇంటికి మనం రాగలుగుతున్నాము అంటే అది నిజంగా ఆయన కృపను బట్టియే కదా. అది మనం ఒక్కసారి ఆలోచించుకున్న వారమై ఉండి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో, ఆయన వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటామో, దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నటువంటి మాట, నేను నీకు దేవుడుగా ఉంటాను, నీవు నాకు ప్రజలుగా ఉంటారు. మీరు నా ప్రజలు, నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని, నేను కనియున్నాను, నా స్వరక్తాన్ని ఇచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను కార్చినటువంటి రక్తము అదే సాదృశ్యము. ఎందుకంటే ఆ రక్తము ద్వారా నేను పాప క్షమాపణ కలిగించి నీకు దేవుడు ఆయన మరలా ఒక మంచి హృదయం కలిగినటువంటి బిడ్డగా నిన్ను మార్చి ఒక అద్భుతమైన రీతిలో నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఆయన కనియున్నాడు. కనుక మనము దేవుని ప్రజలై ఉన్న మనము సంఘములోను సమాజంలోను మన మాట, చూపు, ప్రవర్తన ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా నడుచుకొని ఉంటామో అటు పరలోక రాజ్యంలో ఉన్న తండ్రికి, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులకు మంచి పేరు కలుగుతుంది. నీ తల్లిదండ్రుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నీ ద్వారా మహిమ కలుగుతుంది. అలా మహిమ కలగటం వల్ల నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా అనేక మంది, నీ చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. మాకు దేవుడుగా ఉన్నావు తండ్రి, అందును బట్టి మీకు వందనములు దేవ. నిజంగా తండ్రి, మీరు మమ్మల్ని రక్షించుకోకపోతే నాయన మేము కూడా నాశన కుప్పంలోకి వెళ్ళిపోతాం కదా తండ్రి. మీరు మమ్మల్ని రక్షించుకోకపోతే, మమ్మల్ని ఎన్నుకొని ఉండకపోతే తండ్రి నాయన మేము ఏమైపోయి ఉండేవారమో, అపవాది బందీలుగా ఉండి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళమేమో తండ్రి. అట్టి తండ్రి ఆ విధంగా కాకుండా మీ యొక్క సొంత రక్షణతో తండ్రి నేను మీ యొక్క స్వరూపముతోను, మీ యొక్క స్వరక్తముతోను మమ్మల్ని కన్నందుకే, మమ్మల్ని మరలా రక్షణానందంలోకి నడిపించినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఈ దినమునంతా నాయన మేము చేయవలసిన పనిని మాకు జ్ఞానంతో బోధించండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, మా ప్రవర్తన అంతటిని మేము జాగ్రత్తగా చూసుకొనేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి, వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, తగినటువంటి ఉద్యోగాలు వారికి అందించవా యేసయ్యా, సహాయం చేయండి. నేను ప్రసవాలకు సిద్ధంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి, సుఖమైన కాన్పును వారికి అందించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున తండ్రి నేను ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలతోనూ నాయన అనాలోచనలతోనూ అపవాదికి బందీ అయిపోయి ఉన్నారు. ఆ బందీ నుంచి వారికి విడుదల పొందుదురుగాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటూ
వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థన మీ పాద సన్నిధిని చేరుస్తూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.